నమస్తే. మీ పేరు మారయ్య. మారయ్య గారు, ఇది భువనగిరి నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? మనకు టీఆర్ఎస్ తెలుసు. టీఆర్ఎస్. మరి చాలా మంది బీజేపీకి ఛాన్స్ ఉన్నాయి, కాంగ్రెస్. బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం చేసారు? ఇప్పుడు ఆటోలో ఉంటారు అందరినీ. ఎవరు కాంగ్రెస్ మన ఆటోలో ఏం చేసారు? పొద్దుగాల వస్తే సాయంత్రం దాకా ఒక ట్రిప్ అవుతలేదు. వాళ్ళకి ఏమన్నా న్యాయం చేసిరా? ఇప్పుడు దాదాపు 4 నెలలు అవుతుంది ఆటో వాళ్ళ బాధలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఏం చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని బస్ కిరాయి ఫ్రీ అని వాళ్ళు చెప్పారు. ఫ్రీ అయ్యే పెట్టాలని అడిగినారు. ఆయన అడగ ముందుగా ఆయనే వేచి ఫ్రీ అంటే అందరూ పోయి ఆటో బస్సు ఎక్కుతారు. మొత్తం ఫుల్ బస్సు ఎక్కుతారు. ఫుల్ ఎంత పబ్లిక్ తెలుసా? 100 మంది ఎక్కుతారు బస్సు. అయితే భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి కోమరెడ్డి బ్రదర్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ ఒకటే కదా, ఆయన గెలిచే అవకాశం ఉంది. మీకు సీఎం ఇప్పుడు అందరు పిఎంలు ఎంపీలు ఎమ్మెల్యే అందరూ ఒక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నడిచేది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన, ఈ పరిపాలన ఎక్కడ ఊపుంటే అక్కడ తీస్తారు ఫస్ట్ మనకు. కాంగ్రెస్ గెలుస్తానని నాకు అభిప్రాయంతో చాలా ఉంది. అంటే ఇప్పుడు ఎంపీ ఆలే, ఎమ్మెల్యే ఆలే, ఇప్పుడు మినిస్టర్ వచ్చినట్టే అన్ని మాయ వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ చూసుకోవచ్చు, అన్ని పనులు ఇట్లా మేము వేసుకోవచ్చు. అక్కడి నుంచి పర్స్ వస్తాయి మాకు ఢిల్లీ నుంచి. ఏది నా మద్దతు కాంగ్రెస్ పార్టీ పక్క. చేసినా కానీ ఇప్పుడు మనం ఒక్కరేసారి కదా రాదు కదా. అదే మన కాంగ్రెస్ వచ్చినందుకు హ్యాపీ లేవా నువ్వు? అసలు ఏం హ్యాపీగా పొద్దుగాల వచ్చి ఇప్పుడు దాకా అన్నం కూడా తిన్నా. నేను అన్నం కూడా ఇక్కడ కూర్చున్నా ఆటోలో. పొద్దుగాల 8 గంటలకు వచ్చినా. మీ ఆటో డ్రైవర్స్ ఎవరైనా కాంగ్రెస్కి వేస్తుండొచ్చు అంటావు? ఎంపీకి అందరు కాంగ్రెస్ వేసి పోన్నా. ఎంపీకి ఇప్పుడు వేయరు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎంపీకి మాత్రం కాంగ్రెస్ ఓట్లు వేయరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుస్తుంది. పొద్దుగాల వచ్చి పొద్దుదాకా కూర్చుంటాం మీద. ఇంకా అన్నం కూడా లేదు. ఈ ఆటో డ్రైవర్ల విషయం పక్క పెడితే మిగతా వాళ్ళకు, రైతులకు, వీళ్ళకు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నారు? ఇక రైతులకు ఎట్లా చేస్తున్నాడు మరి? రైతు బంధు అందరికి వేసాడే కదంట. అందరికి అంటే పని చేసిండు. మనం 6 హామీలు ఇచ్చిండు. ఇప్పుడు 4 హామీలు ఓకే చేసిండు మనకు. ఒకటి అది ఒకటి చేసిండు, ఒకటి కరెంట్ బిల్ ఒకటి చేసిండు, రేషన్ కార్డు ఒకటి. మళ్ళీ పోతే స్త్రీలకు, ఆడలకు ఫ్రీ బస్సు సౌకర్యం అన్న. వీళ్ళు వాళ్ళు అనుకుంటారు అన్న ఒకటి మాట, ఆటో వాళ్ళు అనుకుంటారు ఏమంటారు అంటే వీళ్ళకు ఫ్రీ బస్సు వేసారు, మాకు కిరాయి వస్తారని వీళ్ళు అనుకుంటారు ఆటోలు. కానీ లేడీస్కు ఎంత లాభము? ఇప్పుడు ఒక అది లాభమా? అది భార్య భర్త అది లాభమా ఏమన్నా? గుట్టకోవాలంటే 50 రూపాయలంటే, భార్య భర్త గుట్టకోవాలంటే 200 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అయితే చెప్పేది లాభమే. అది ఈడికే లాస్ ఉంది అన్నారు కదా. ఇప్పుడు చూసాం కదా, అది లాభం అనిపిస్తుంది. అదేమన్నా నేను అడిగినా అయ్యా ఫ్రీ బస్ పెట్టాలి, కాకపోతే నువ్వు గ్యాస్ ఫ్రీ వచ్చింటివి, గ్యాస్ మొత్తం ఫ్రీ వచ్చింటివి. ఇప్పుడు 1000 రూపాయల గ్యాస్ 500కి ఇస్తాను, 500 ఏం పోద్దు, ఫీస్ అయిపోదా? ఇవాళ ఆటోలో కూడా మంచి నడుచు, అందరూ వాళ్ళు బతుకుతారు, ఉపాయం పని వాళ్ళకు ఉండి మంచిగా, వీళ్ళు మంచిగా ఉండిపోవు. నువ్వు గ్యాస్ ఫ్రీ వచ్చింటివి. లేకపోతే ఆటోలకు 20 MLs అంటావు కదా, 3 వేలు అయిపోవు కదా ఈ బస్ ఫ్రీ లేకుండా. ఇప్పుడు ఏదన్నా కూడా ఫ్రీస్ అయిపోవు. ఇప్పుడు ఆటోలో వాళ్ళకి ఫ్రీ అంటే ఆటోలో మాడుకుంది. నమస్తేనా, బాలరాజనా. ఈ భువనగిరి నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం బూర నర్సయ్య ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అంటే బీజేపీ అని కాదు, బూర నర్సయ్య అంటే 5 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా చేసిన వ్యక్తిగా చాలామందికి తెలుసు. ఆయన కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు ఇప్పుడు వినబడుతుంది, వ్యక్తి ఇప్పుడు కనిపిస్తుంది అంతే. వాళ్ళ వెనకాల సీఎం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సీఎం గారు కూడా వెళ్ళి కోమరెడ్డి తప్పేం లేదు. కానీ ఇప్పుడు జనాలలో ఉన్న మాట ఏంటంటే కొత్త వ్యక్తిని ఎవడు చూస్తలేడు. ఇప్పుడు రేవంత్, నేను స్వతహా కాంగ్రెస్ వాదిని, 25 సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు కూడా ప్రజెంట్గా కాంగ్రెస్ వాదినే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మధ్యతరగతి నుంచి నేను ఒక ఆటో డ్రైవర్ని, రోజు 100 మందిని ఇటు నుంచి అటు నుంచి ఇటు మోస్తూ ఉంటాం. ఒక్కొక్కరిది ఏందనేది తెలుసు, మాకు వినబడతాయి, అర్థమవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే బూర నర్సయ్యకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎంపీగా భువనగిరి పార్లమెంట్లో. ఇంకొకటి ఫ్రీ అనేది ఇప్పుడు మాట్లాడింది కదా మా డ్రైవర్ సాబ్, ఫ్రీ అనేది చాలా చాలా తప్పు. జనాలకు ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీ అనేది నేర్పొద్దు. ఆ ఫ్రీ అనేది పక్కన మీద ఎంత భారం పడుతుందని అస్సలు ఆలోచిస్తలేదు గవర్నమెంట్. వాని అప్పటి మటుకు వాని పనుల్లో తీసుకుంటారు తప్పితే అది ఫ్రీ. ఇప్పుడు మా భార్య నెలకొక్క నాడు కూడా ఇబ్రాహీంపట్నం రాదు, బస్ ఎక్కదా నెలకొక్క రోజు కూడా. ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం చేసే ఆడ మనిషి కూడా ఫ్రీగా తిరుగుతుంది ప్రతిరోజు. అది మాకు లాభమేనా మధ్యతరగతి కుటుంబానికి? ఒక్కసారి గవర్నమెంట్ ఇది ఒక పాయింట్. నెక్స్ట్ గ్యాస్ అన్నాడు కదా, గ్యాస్ది చాలామందికి
మేము రోజు అనుకుంటుంటారు, అరే మాకు గ్యాస్ సబ్సిడీ వచ్చింది, బ్యాంకులో డబ్బులు లేవు, పడ్డాయని చెప్తారు, మెసేజ్ వచ్చింది, బ్యాంకులో డబ్బులు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది గవర్నమెంట్కి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకొకటి కరెంటు ఫ్రీ అనేది కూడా చాలా కష్టమే మాది ఫ్యూచర్. రంగారెడ్డి జిల్లా వరకు తీసేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నాయి. అక్కడ వాళ్ళ వరకు ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉండదు. ఇప్పుడేమైనా కష్టం ఉండదు. కష్టం చాలా, ఎందుకంటే రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళంతా పెద్దలు. ఈయనకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి వెనకంగా వస్తుంది. అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు గంటే తెర మీదకి వచ్చి క్యాండిడేట్ అంటే అది చాలా తప్పు చేసినాడు. తెలిసిన వ్యక్తిని పెడితే కొంచెం గట్టి పోటీ బీజేపీ వాళ్ళు. బీజేపీకి సీట్ వస్తుందని చెప్పలేను, గట్టి పోటీ. బీజేపీ బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ గట్టి పోటీ.